నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతూ ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనేమో తుంగభద్ర గేటు ఒకవైపు కొట్టుకపోయింది, మరోవైపు శుంకిశాల వాల్ ఏదైతే ఉందో అది కూడా కూలిపోయింది. దీని మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమో ఖచ్చితంగా దీని మీద జ్యుడిషియల్ కమిషన్ వేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టులన్నిటికి కూడా మెగా కృష్ణారెడ్డి దీనికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా ఆయనే చేశాడు. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం మనం. నాతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ. నమస్తే అన్న. ముందుగా నమస్తే. అమెరికా పర్యటన అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్. సో ఇప్పటి వరకు 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారి బృందం కావచ్చు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారి బృందం తెలంగాణ రాష్ట్రంలో మరొక 4 రోజులలో రాబోతూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో తిరుగుతూ అమెరికాలో పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టాలని చెప్పడంతో తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానని చెప్పేసి పెద్ద పెద్ద సంస్థలంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాబోతా ఉన్నారు. ఓకే చరణ్ అన్న, ఇక్కడ పాయింట్ ఏంటంటే గతంలో కూడా దావోస్ పర్యటనలకి ముఖ్యమంత్రి పోయిండు, దాదాపు 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. కానీ అది అయిపోయిన తర్వాత తెలంగాణకి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చిర్రు, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు అనేది ఏమన్నా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా మీరు? అంటే కంపెనీలు ఎమ్మటే వచ్చేసి ఎమ్మటే పెట్టుబడులు పెట్టవు, దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఎందుకంటే రకరకాల పర్మిషన్లు ఉంటాయి. పొల్యూషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా కేంద్రం సంబంధించి కావచ్చు, రాష్ట్రం పరిధిలో ఉన్న కొన్ని పర్మిషన్లు కావచ్చు. చట్టబద్ధ వ్యాపారం తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కొంత టైం టేకింగ్లో లేట్ అవుతూ ఉంది తప్ప గత టూర్లో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఆల్రెడీ అడుగులు పడ్డాయి. అదే కాకుండా మూసీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాని విషయంలో కూడా డీపీఎల్ పరిశీలించిన తర్వాత ఫైనలైజ్ చేసినట్లయితే ఖచ్చితంగా జపాన్ కంపెనీ దాదాపు 50,000 కోట్ల పెట్టుబడులతోటి మూసీని సుందరీకరణ చేసే దానిలో భాగంగా ముందుకు పోతూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా ఫార్మసిటీ రద్దు చేస్తానని చెప్పి 14,000 ఎకరాలు అక్కడ ఉంటే ఆ 14,000 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం. అదే కాకుండా అక్కడ వరల్డ్ బెస్ట్ హాస్పిటల్ వచ్చే విధంగా మెట్రో కావచ్చు, అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు అనుసంధానం చేసే విధంగా హైదరాబాద్ని మంచి ఒక భవిష్యత్తులో మంచి ప్రపంచ స్థాయి హాస్పిటల్ కూడా వైద్యం హైదరాబాద్లో దొరికే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపుదిద్దుకుంటా ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఫార్మా విషయంలో కావచ్చు, ఫార్మా విలేజ్గా మార్చి ఖచ్చితంగా పొల్యూషన్ ఒకే దగ్గర హైదరాబాద్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఖచ్చితంగా ఫార్మా రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోయే దానిలో భాగంగా ఒక ప్లానింగ్ తోటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా 2050 లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడుల గురించి పెద్ద పెద్ద పేపర్లో బ్యానర్ ఐటెంలు బాగానే వస్తున్నాయి, కానీ పెట్టుబడులు రావట్లేదు, కంపెనీలు రావట్లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకట్లేదని ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఇదంతా పేపర్ షో పిటప్ అని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేసిరో అందరూ తెలుసు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు 2014లో అసెంబ్లీలో మాట ఇచ్చి 2023 వరకు కనీసం 30,000 ఉద్యోగాలు నింపలే కేసీఆర్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తక్షణమే 30,000 ఉద్యోగాలకు సంబంధించినట్టు ఆల్రెడీ నింపిరు. టీచర్ సంబంధించి దాదాపు 18,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రమోషన్లు ఇచ్చారు. డిఎస్సిని నిర్వహించడం, టెట్ నిర్వహించడం. మొన్ననే డిఎస్సి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, నెక్స్ట్ పోస్ట్పోన్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ ప్రకటించడం. నిరుద్యోగుల సంక్షేమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం. ఐటీఐపీఎస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఉండాలని చెప్పి ఏటీసీని ఏర్పాటు చేసి దానికి ప్రభుత్వం ఆల్రెడీ 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. 3,000 కోట్లతోటి ఏటీసీలు విస్తరించబోతామని తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా యూత్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ స్కిల్ పరంగా కావచ్చు, అదేవిధంగా ప్రపంచంలో వస్తున్నటువంటి కొత్త విధానాలతో ముందుకు పోయినట్లయితే ప్రధానంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఆ దిశగా నిరుద్యోగుల ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముద్ర వేసుకుంది. మహిళా ప్రభుత్వంగా, నిరుద్యోగుల ప్రభుత్వంగా, రైతు సంక్షేమ ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే సూచి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. తుంగభద్ర గేట్ కొట్టుకుపోయింది ఆ వరదకి, ఇంకోటి శుంకిశాల గోడ కూడా కూలిపోయిందట్టుంది. సో ఇవన్నీ ఎవరి వైఫల్యాలు అంటారు? గతంలో బీఆర్ఎస్ హయాంలో మెగా కృష్ణారెడ్డి సంబంధించిన కాంట్రాక్ట్లు అక్కడ వాళ్ళే తీసుకున్నారు, మరి వాటి మీద చర్యలు అయ్యని అడుగుతున్నారు. చర్యలు తీసుకుంటారా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా కాళేశ్వరం విషయంలో ఆల్రెడీ జ్యుడిషియల్ విచారణ జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజాప్రభుత్వం కాబట్టి అనవసరంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి భావించడం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంగా జ్యుడిషియల్ విచారణ జరుగుతూ ఉంది. వారికి సంబంధించిన నాయకులు జగదీష్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి కోరితేనే కాంగ్రెస్ ప్రభుత్వం
జ్యుడిషియల్ విచారణ వేస్తే విద్యుత్ కమిషన్ల మీద జ్యుడిషియల్ వేస్తే జ్యుడిషియల్ రద్దు చేయని చెప్పేసి హైకోర్టు పోయి ఆ నుంచి సుప్రీంకోర్టు పోయి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు మార్పించిన మాత్రాన జ్యుడిషియల్ కమిషన్ ఆగలేదు, జ్యుడిషియల్ విచారణ జరుగుతూ ఉంది. ఎందుకంటే జ్యుడిషియల్ చూస్తే భయం వేస్తుంది కేసీఆర్ గారు కాబట్టి జ్యుడిషియల్ విచారణ రావడం లేదు, తన కాడున్న ఆధారాలు సబ్మిట్ చేస్తలేరు. ఆ జ్యుడిషియరీ రద్దు చేయని చెప్పేసి కోర్టుకు పోతే హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు పోయి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారిని మాత్రమే మార్పించారు తప్ప జ్యుడిషియల్ మొత్తం రద్దు చేయమని సుప్రీంకోర్టు చెప్పలేదు. కాబట్టి సుంకిశాల మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమంటున్నారు? సుంకిశాల విషయంలో ఎందుకు వారు జ్యుడిషియల్ కోరుతా ఉన్నారంటే 2 లక్షల కోట్ల అవినీతి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం విషయంలో ఇచ్చిన డైవర్ట్ చేయడానికి మాత్రమే 2,000 కోట్ల దాని విషయంలో జ్యుడిషియల్ విచారణ చేయమని చెప్తా ఉన్నారు. ఎందుకు 1,42,000 కోట్ల రూపాయలు అని చెప్పి కాళేశ్వరం ప్రారంభించి దాదాపు 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇదే సుంకిశాల విషయంలో 2,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి 1,800 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. యుద్ధ ప్రాతిపాదికన ఏదో హైదరాబాద్ వాటర్ తీసుకొస్తున్నాం, అది అసలు హైదరాబాద్కు వాటర్ లేనట్టు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్ నుంచి 3 ఫేజ్లలో హైదరాబాద్ వాటర్ తీసుకొచ్చినాం, గోదావరి నుంచి హైదరాబాద్కు వాటర్ తీసుకొచ్చినాం. వాటర్ సమస్య హైదరాబాద్లో ఏం లేదు, కానీ కమిషన్ల కోసం కకృతిపడి 2,000 కోట్ల రూపాయలతోటి సుంకిశాల వద్ద ప్రారంభించినటువంటి ప్రాజెక్టు ఈరోజు అర్ధాంతరం కూలిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలోనే సుంకిశాల నిర్మించారని చెప్తున్నారు కదా, జ్యుడిషియల్ కమిషన్ వేయడానికి జ్యుడిషియల్ విచారణ చేయడానికి మాకు ఇబ్బంది లేదు. కాకపోతే 1,42,000 కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం విషయాన్ని ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇప్పుడు జ్యుడిషియల్ అని చెప్తా ఉన్నారు. వేసిన జ్యుడిషియల్ కాడి పోయి సమాధానం చెప్పరు నాయన అంటే ఇప్పుడు సమాధానం చెప్పలేదు. జ్యుడిషియల్ రద్దు చేయండి అని చెప్పేసి మీరు హైకోర్టు పోయారు, సుప్రీంకోర్టు పోయారు, జ్యుడిషియల్ విచారణకు రావడం లేదు. ఏదో చైర్మన్ గారు సందర్భానుసారంగా మీడియాతో ఏదో మాట్లాడని చెప్పి చైర్మన్ గారిని మార్పించారు. మరి మీకు అంత సిద్ధశుద్ధి ఉంటే జ్యుడిషియల్ మీద మరి ఈ కాళేశ్వరం విషయానికి ఎందుకు నీకు సమాధానం చెప్తలేవు? ఎందుకు వచ్చి కాళేశ్వరం జ్యుడిషియల్ విషయంలో ఎందుకు దాని ముందుకు వచ్చి సమాధానం చైర్మన్ గారికి అంటే బీఆర్ఎస్ పార్టీ పెద్ద తప్పును చిన్న తప్పును ఒకే కాడ పెట్టి ప్రజలను గందరగోళం క్రియేట్ చేసే దానిలో భాగంగా జ్యుడిషియల్ విచారణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. చట్టపరంగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ దాని మీద కమిటీ చేసిన కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులు ఎవరున్నా చర్యలు తీసుకోవడానికి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మెగా కృష్ణారెడ్డి చేపట్టినటువంటి ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి, ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టాలని మీరే చెప్పారు. ఇప్పుడు అదే కొనసాగుతుంది కదా మీ హయాంలో కూడా. కాళేశ్వరం విషయంలో మెగా కృష్ణారెడ్డి గారు చేసింది అయినా మరి కొనసాగుతుంది కదా, మార్పు ఎక్కడ ఉంది అంటారు? జ్యుడిషియల్ విచారణ జరుగుతూ ఉంది కదా, కాళేశ్వరం విషయంలో జ్యుడిషియల్ విచారణ జరుగుతూ ఉంది. అది మెగా కృష్ణారెడ్డిదే, ఇది కూడా మెగా కృష్ణారెడ్డిది అయినప్పుడు కూడా దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండు ఒకటై తెలంగాణ రాష్ట్రంలో పెద్ద తప్పుని చిన్న తప్పుతో పోల్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంగా అధికారులతోటి కమిటీ చేసి అధికారులు కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ సుంకిశాల సందర్శనకు పోతున్నారంట, దాని పెద్ద ఇప్పుడు ఎలివేట్ చేసే ప్రయత్నం, మిమ్మల్ని బీఆర్ఎస్ని టార్గెట్ చేసి వాళ్ళు రేపు పెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నారు. ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వర్క్స్ అని కూడా జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు బ్లాక్ పెట్టలే మీరు? ఇప్పుడు ఎట్లా అంటే బీజేపీ ఎల్పీ నేత మహేష్ రెడ్డి గారు ఏది పడితే అది మాట్లాడి ఏదో హైలైట్ అవుతామని చూస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇస్తే వస్తానని చెప్పిన వ్యక్తి బీజేపీ ఎల్పీ నేత అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చర్చ జరిగిందా? మహేశ్వర్ రెడ్డి మరి మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన సంప్రదింపులు చేసింది కదా, సంప్రదింపులు చేస్తేనే మేము మంత్రి పదవి ఇవ్వనని చెప్తే కాంగ్రెస్ పార్టీ రాకుండా భారతీయ జనతా పార్టీ బ్లాక్ మెయిల్ చేసి బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన బీసీని బీజేపీ నేతను చేయకుండా మహేష్ రెడ్డి గారిని చేయడంతో ప్రధానంగా ఇప్పుడు అంతా బీజేపీ సంబంధించిన నాయకులు తలపడుకుంటారు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతారో అర్థం కాదు, ఇలా మాట్లాడింది రేపు మాట్లాడతలేడు. అనవసరం కాంగ్రెస్ ప్రభుత్వమే బురదలే ప్రయత్నం. మేము ఏమంటాము, కాంగ్రెస్ పార్టీగా సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అనవసరంగా ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ బురదలే ప్రయత్నం బీజేపీ చేసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మేము ఖచ్చితంగా ప్రతిచర్యలు తీసుకుంటూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మేలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ప్రతిపక్ష పార్టీలు గౌరవిస్తున్నాం. ఇప్పుడు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1,00,000 కోట్లు కక్కిస్తాము, కాళేశ్వరంలో తిన్నదంతా కక్కిస్తాము, ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి, లేకపోతే తెలంగాణను మొత్తం దోచుకున్నారు, రియల్ ఎస్టేట్లు కొండలు గుట్టలు అని తవ్విర్రని చెప్పారు. ఎక్కడ కూడా నీకు ఎంక్వైరీలు కనపడట్లేదు, చర్యలు కనిపించట్లేదు, ఎవరు జైలుకు పోవలేదు. సో కేసీఆర్తో రేవంత్ రెడ్డి కుమ్మక్కైందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మంది జైల్లో ఉన్నారు. చాలా మంది జైల్లో ఉన్నారు. కాళేశ్వరం మీద జ్యుడిషియల్ విచారణ జరుగుతూ ఉంది. యాదాద్రి భద్రాద్రి మీద జ్యుడిషియల్ విచారణ జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ చట్టపరంగా కాంగ్రెస్ ప్రభుత్వంగా
మాట ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా విచారణ జరుగుతూ ఉంది. విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప వేగంగా ఎవరి మీద కూడా అనవసరమైన రాజకీయ కక్షల కార్యక్రమాలకు పోదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది తప్ప దీనిలో లేట్ అవుతా ఉంది. రిపోర్ట్ వచ్చి లేట్ అవుతా ఉంది తప్ప ఖచ్చితంగా చట్టం ప్రకారం ప్రతి వ్యక్తి మీద చర్యలు తీసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళని మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నట్టు? గతంలో 10 ఏళ్లలో ఆయనే కొన్ని ప్రాజెక్టులు టేకప్ చేసిండు, మీ హయాంలో కూడా ఆయనదే నడుస్తుంది కదా. ఇప్పుడు మీరు మార్పేడా కనిపించట్లేదు కదా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ప్రాజెక్టులకు సంబంధించి ఓన్లీ మల్లన్న సాగర్ నుంచి ఓన్లీ డైవర్షన్ స్కీమ్ ద్వారా హైదరాబాద్కు కావచ్చు, ఇమేజ్ గండిపేటకు వాటర్ తీసుకొచ్చి దానిలో భాగంగా 2 టీఎంసీలకు సంబంధించి 2,000 కోట్ల రూపాయలు టెండర్ పిలిచారు. టెండర్లు పారదర్శకంగా పిలవడంతో ఎవరైతే తక్కువ వేస్తారో వారికే టెండర్లు ఇస్తారు. కాకపోతే గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేసి ఉంటే తప్పులు తీసుకున్న వ్యక్తి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామని చెప్పినాం. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టినా చట్ట ప్రకారం పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసుకుంటుంటే మేము వ్యతిరేకం కాదని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. దానిలో భాగంగా అదాని పెట్టుబడి పెట్టినా కల్వకుంట్ల కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాపారం చేసుకుంటామని చెప్పినా కూడా మాకు అభ్యంతరం ఏం లేదు. చట్టం ప్రకారం మీరు వ్యాపారం చేసుకుని చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. 6,71,000 కోట్ల రూపాయల అప్పులలో ఉన్నది కాబట్టి ప్రతిరోజు 192 కోట్ల రూపాయల అప్పు కొడి కడుతున్నాం. కాబట్టి ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పక్క నిరుద్యోగులను కాపాడుకునే ప్రయత్నం, రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పి మాట ఇచ్చి మాట నిలుపుకునే ప్రయత్నం, రైతు భరోసా సాయాన్ని పెంచే ప్రయత్నం, అదే కాకుండా మహిళలకు ఇచ్చినటువంటి ఏదైతే ఫ్రీ బస్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, రుణ కావచ్చు, అన్నిటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిరుద్యోగుల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మహిళా ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలే చర్చించుకుంటుంటే అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది తప్ప వాళ్ళకు పసలేని ఆరోపణలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ. కేటీఆర్ ట్విట్ల మీద ట్విట్లు చేస్తున్నాడు, సుంకిశాలపై జ్యుడిషియల్ కమిషన్ వేయాలి ఖచ్చితంగా అని అంటున్నాడు. ఎందుకు ఆ లైన్ ఎందుకు తీసుకున్నట్టు చెప్తున్నా? వైఫల్యం ఎవరిది అసలు? ఎక్కడ తప్పు జరిగింది? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మీద విచారణ జరుగుతూ ఉంది. 1,00,000 కోట్లది చిన్నగా కావాలంటే ఇక్కడ 1,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు మీద జ్యుడిషియరీ వేసినట్లయితే అది ఇది ఒకటే అని అనుకునే ప్రజల్లో ఆ గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారు ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. వారి ట్వీట్లు తెలంగాణ రాష్ట్రంలో పనిచేయవు. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా అందరూ చూసారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎవరి మీద చట్టం ప్రకారం తప్పు చేసిన ప్రతి వ్యక్తి మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. తప్పు చేయని ఏ వ్యక్తి మీద కూడా రాజకీయ కక్షలకు కార్యాలకు తావు లేకుండా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో అడుగులు పడతా ఉన్నాయి. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసి ఓరలేక కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు, బీజేపీ ఎల్పీ నేత మహేష్ రెడ్డి గారు చేస్తున్నారు. చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ యాదవ్. రైట్, సో ఇది మొత్తానికి కాళేశ్వరం, మేడిగడ్డ, కాళేశ్వరం, అన్నారం, సుందిల్లా గత బీఆర్ఎస్ 10 ఏళ్లలో అవినీతి చేసిందంటూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పదే చెప్పింది. కానీ ఇక్కడ చర్యలు కనపడట్లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు సుందిల్లా మీదకి వచ్చింది వ్యవహారం. కేటీఆర్ ఒకవైపు ఏమో దీని మీద జ్యుడిషియల్ కమిషన్ వేయాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాడు, ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు. సో ఒకవైపు తుంగభద్ర గేట్ కూడా కొట్టుకపోయింది, ఇటు సుంకిశాల గోడ కూడా ఒకవైపు కూలిన పరిస్థితి. చూద్దాం, వీటన్నిటి మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఒకవైపు మెగా కృష్ణారెడ్డి చేపట్టినటువంటి గత 10 ఏళ్లలో ఆ ప్రాజెక్టులకు ఈయనే లీడ్ తీసుకొని ఈయనే టేకప్ చేసిన మెగా కృష్ణారెడ్డి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా అదే మెగా కృష్ణారెడ్డి కంటిన్యూ అవుతున్నాడు. సో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల్లో పెద్ద ఎత్తున చాలా అనుమానాలు ఉన్నాయని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూద్దాం ఇది ఎక్కడి వరకు పోతుందో. కెమెరా పర్సన్ శశికాంత్తో భార్గవ్, గాంధీ భవన్ నుంచి.